అందరికీ నమస్కారం. ₹1,00,000 సాలరీతో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసానమాట. మరి ఈ నోటిఫికేషన్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఉంది, మరి తెలంగాణలో ఒకటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని పోస్టులు కూడా మొత్తం కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. ఓకే, ఇక్కడ న్యూస్లో ఉన్నాము. నెలకు ₹1,00,000 జీతంతో ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ ఒకసారి తెలుసుకుందాం డీటెయిల్గా అనమాట. 246 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఆపరేటర్ 215, జూనియర్ అటెండెంట్ 23, అదేవిధంగా జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయని మనకు క్లారిటీగా అయితే న్యూస్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 23వ తేదీ వరకు అనమాట దరఖాస్తు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి అనమాట మనకు సాలరీ అయితే కేటాయిస్తారనమాట. ఇక్కడ ఏదైతే ₹23,000 నుంచి అన్నమాట, ఇక్కడ ఏదైతే ₹105,000 వరకు అయితే జీతం అయితే మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు న్యూస్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్లో ఎగ్జామినేషన్కి మనము ఇక్కడ ఏదైతే మొత్తం అప్లికేషన్ ఫీజు అనమాట ₹300 అయితే మనము ఆన్లైన్లో పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. అదేవిధంగా ఎగ్జామ్ మోడ్ వచ్చేసి అనమాట ఇక్కడ సిబిటి అనమాట, అంటే కంప్యూటర్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ టెస్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే ఏప్రిల్లో మనకైతే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క జాబ్స్ సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం అనమాట. తప్పకుండా స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చూడండి. ఓకే, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ నా దగ్గర ఉందన్నమాట. నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనమాట. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ అయితే అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చారనమాట నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్ అయితే ఇచ్చారనమాట. మరి ఇక్కడ రిజర్వేషన్ పరంగా, అదేవిధంగా మన ఆల్ ఓవర్ ఇండియాలో మరి ఎక్కడెక్కడ యొక్క పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. సో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే జూనియర్ ఆపరేటర్ ఉన్నారో అదేవిధంగా గ్రేడ్ 1 ఇక్కడ మీకు ఇక్కడ అన్ని కనిపిస్తామని ఇక్కడ ఫస్ట్ బాక్స్లో. సెకండ్ బాక్స్లో వచ్చేసి స్టేట్లు ఉన్నాయన్నమాట. తర్వాత మనకు థర్డ్ బాక్స్లో వచ్చేసి అనమాట టోటల్ అనమాట అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే అన్రిజర్వ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, ఎన్సీఎల్ ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, ఇవన్నీ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. అదేవిధంగా పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని కూడా ఇక్కడ మన క్లారిటీగా మెన్షన్ చేశారు. దీన్ని బట్టి మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మరి తెలంగాణలో అప్లికేషన్ చేసుకున్నా లేదంటే ఆల్ ఓవర్ ఇండియాకి అప్లై చేయాలంటే ఆల్ ఓవర్ ఇండియాకి అప్లై చేసుకోవచ్చు. మీరు మీ స్టేట్ బట్టి మీరు అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇతర స్టేట్ కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు అయితే దీన్ని అయితే డాక్యుమెంట్ అయితే వెరిఫై చేయండి. ఇక్కడ మీకు అన్ని చెప్పాను కదా, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. మరి ఎంత సాలరీ ఉంది ఫర్ మంత్లీని కూడా ఇక్కడ మనకైతే అన్ని స్టేట్ అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ పర్టికులర్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు సంబంధించిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. టోటల్గా 18 పోస్టులు ఉన్నాయి మనకి. ఏదైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేసిన మనకి ఏదైతే ఎక్స్ఎస్ఎం 10 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి వచ్చి 1 పోస్ట్ ఉంది, అదేవిధంగా ఓబీసీకి వచ్చేసినమాట 3 పోస్టులు ఉన్నాయి అనమాట. ఓకే, ఇదన్నమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. టోటల్గా 18 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట పోస్ట్కి సంబంధించి. అదేవిధంగా తెలంగాణ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే 1 పోస్ట్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసినమాట అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇది సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీగా మళ్ళీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే నార్థన్ రీజియన్, ఈస్టర్న్ రీజియన్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది విత్ సాలరీతో పాటు. ఓకే, పే స్కేల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పీడిఎఫ్ మనకు స్టెప్ బై స్టెప్ ఇచ్చారన్నమాట, అన్ని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు దీని అయితే వెరిఫై చేసుకోండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట అప్కమింగ్లో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే పోస్టులకు సంబంధించిన డీటెయిల్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. చూడండి, పోస్ట్ విత్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. అసలు మరి ఒక పోస్ట్ కాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మరి ఏం చదవాల్సి ఉంటుందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ఇక్కడ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట 10th క్లాస్, అదేవిధంగా 10th క్లాస్ పాస్ కావాలి, అదేవిధంగా 2 years ఆఫ్ ఐటీఐ లేదంటే ఇక్కడ పాస్ ఇన్ ద స్పెసిఫిక్ ట్రేడ్స్ అనమాట మెయింటైన్ బిలో. మరి ఇక్కడ ఐటీలో కూడా ఎటువంటి ట్రేడ్స్ మనము పాస్ కావాలని ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానికల్, కెమికల్ ప్లాంట్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, ఫిల్టర్, తర్వాత మెకానిక్ కమ్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, తర్వాత వైర్మెన్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం. ఓకే, ఈ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అయితే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత ఎవరైతే ఇక్కడ ఐటీఐ చేసిన వారు ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్సెస్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్
వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారనమాట ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ 10 కోర్సులు మెన్షన్ చేశారు కదా ఐటీఐ చేసిన వారికి, ఈ 10 కోర్సులలో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా అప్లై చేస్తారు. మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అనమాట ఏదైతే మనకు జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1 అనమాట ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ హైయర్ సెకండరీ క్లాస్ అనమాట. ఇక్కడ ఏదైతే మనకు ఇంటర్మీడియట్ చేసిన వారు కూడా దీనికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 40% మార్క్స్ ఉన్నా కానీ ఈ యొక్క ఏదైతే సెకండ్ అనమాట చూడండి జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ కాదనమాట. ఓకే, నాట్ మ్యాండేటరీ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. ఎవరైతే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేసి అనమాట అప్లై చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అనమాట డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు చేసిన వారికి కూడా ఇక్కడ 45% మార్క్స్ ఉన్న వారికి కూడా అప్లికేషన్ చేయొచ్చని చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి అనమాట మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ వర్కింగ్. ఓకే, మినిమం ఆఫ్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇచ్చారనమాట. ఎగ్జిక్యూటింగ్ ట్రైనింగ్ ఇన్ ఏ కమర్షియల్. ఓకే, ఇదనమాట. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి కీలక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అయితే దీని అయితే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తామని అనమాట. మరి ఆన్లైన్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఒకసారి వెబ్సైట్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రీమ్స్ గోల్ ALTV తప్పకుండా ఈ ఛానల్తోనైతే మీరైతే మంచిగా బెనిఫిట్ అవుతారు. మీకు అనుకున్నటువంటి జాబ్కి అయితే ప్లేస్ కావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడైతే మినిమం 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ షాల్ బి 26 years ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యాజ్ ఆన్ 31st January 2025 ఇచ్చారనమాట. అదేవిధంగా మనకు ఏజ్ అనేది కూడా చెక్అవుట్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ ఏదైతే 18 సంవత్సరాల నుంచి అదేవిధంగా 25 సంవత్సరాలు ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట రిలాక్సేషన్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST BC NCL ఇక్కడ ఇచ్చారనమాట. మరి రిలాక్సేషన్ ఎప్పటి వరకు అయితే ఉన్నదని కూడా ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు. మరి ఎన్ని సంవత్సరాలకు రిలాక్సేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెయిన్ అనమాట SC ST వారికి అయితే BC వారికి వచ్చేసి అనమాట ముందు అనమాట SC ST వారికి అయితే 5 years రిలాక్సేషన్ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ OBC వారికి వచ్చేసి అనమాట 3 years అనమాట. కాబట్టి అక్కడ 26/5 కాబట్టి మనకి ఎంత అవుతుంది దాదాపుగా 31 years ఉన్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా OBC వారు అయితే ఇక్కడ ఏదైతే 29 years ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని కూడా క్లారిటీ ఇచ్చారనమాట. నేను ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది, వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మీకు షార్ట్ కట్లో అయితే మెయిన్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏదైతే మనకు EWS కేటగిరీ కావచ్చు, అదేవిధంగా తర్వాత PhD కేటగిరీ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. మీరైతే ఇక్కడ మోర్ దెన్ 3 years ఆఫ్ ఫర్ జనరల్ EWS ఉంది కదా, ఇవన్నీ చెక్అవుట్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే సెలక్షన్ మెథడాలజీ అనమాట, సెలక్షన్ ఏ విధంగా చేస్తారని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. చూడండి ఇక్కడ ఫర్ జూనియర్ ఆపరేటర్ పోస్ట్ కూడా వచ్చేసి అనమాట 0102-123 అనమాట. ఇక్కడ ఏదైతే జూనియర్ అటెండెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మన దానికి స్కిల్స్ ఏముండడానికి చూడండి మన స్కిల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనము క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫై అయినట్లయితే మీకు అయితే జాబ్ అయితే లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫర్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇచ్చారనమాట. సెలక్షన్ మెథడ్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సేమ్ ఇక్కడ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, మరి దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉందని కూడా మీకు అప్కమింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్యూటర్లో ఏ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఇక్కడ ఏదైతే CBT వుడ్ బి కండక్టెడ్ ఇన్ అన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మేట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మీరైతే ఇక్కడ ఏదైతే మౌస్తోని ఆపరేట్ చేసుకుంటూ మీరు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాదాపుగా మరి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి ఒక ఎగ్జామినేషన్లు అంటే 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లకి ఒక్కొక్క మార్క్ అనమాట. మొత్తం ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 120 నిమిషాలు అనమాట. అంటే మనకు దాదాపుగా 2 గంటలు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఫర్ జూనియర్ ఆపరేటర్ సంబంధించిన కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ B ఉంటుంది, సెక్షన్ A ఉంటుంది, సెక్షన్ B ఉంటుంది. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మరి క్వశ్చన్ పేపర్లో మరి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారన్నమాట. చూడండి ఇక్కడ ఏదైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ వచ్చి 50 మార్క్స్ అనమాట. అదేవిధంగా
ఇక్కడ వచ్చేసి ఏదైతే న్యూమరికల్ ఎబిలిటీస్ అదేవిధంగా 20 మార్కులు, తర్వాత రీజనింగ్ ఎబిలిటీస్ 20 మార్కులు, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 10 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్గా ఈ యొక్క ఇక్కడ జూనియర్ ఆపరేటర్ సంబంధించి పోస్ట్కు అప్లై చేసిన వారు ఈ యొక్క ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ మార్కులు ఈ కేటగిరీలో మీరు రాయాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ 50 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీస్ 20 మార్కులు, తర్వాత రీజనింగ్ ఎబిలిటీస్ 20 మార్కులు, తర్వాత జనరల్ అవేర్నెస్ 10 మార్కులు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అదే విధంగా ఫర్ జూనియర్ అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి అనమాట ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారన్నమాట. న్యూమరికల్ ఎబిలిటీస్ వచ్చేసి 40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీస్ వచ్చి 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ వచ్చి 20 మార్కులు అనమాట. దీనికి సంబంధించి మీరైతే టాపిక్స్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక ఎగ్జామ్ రాయడానికి. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఫర్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి అనమాట న్యూమరికల్ ఎబిలిటీస్ 40 మార్కులు, తర్వాత రీజనింగ్ ఎబిలిటీస్ 30 మార్కులు, తర్వాత జనరల్ అవేర్నెస్ 20 మార్కులు, తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మళ్ళీ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అని 10 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ టాపిక్స్కి సంబంధించి మీరైతే క్లారిటీగా అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క టాపిక్స్ పైన మరి ఈ టాపిక్స్ సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ మీకు అయితే వెరిఫై చేయించి చూపించడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ మీకు అయితే కంప్లీట్గా అప్కమింగ్ వీడియో సెక్షన్లో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇటువంటి కంప్లీట్ గైడెన్స్ కోసం ఓకే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడ జాబ్స్ పడ్డాయని కూడా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది ప్రశ్న కూడా కంప్లీట్గా అయితే వివరించడం జరుగుతుంది మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తా ఉన్నాను, మీకు ఎంతో కొంత హెల్ప్ అని భావిస్తా ఉన్నాను. ఇతర అభ్యర్థులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.